వివేకములు కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి. 15వ వచనం, కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని నియమించాను అని. ఎట్లాంటి వారిని సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే జ్ఞాన వివేకములు కలిగిన వాళ్ళు ఉన్నాడు అక్కడ. ఓ బస్సు నడిపి ఆర్టీసీ డ్రైవర్ గారికి డ్రైవింగ్ వచ్చి ఉండాలి. అంతే తప్ప నా మీద ఎంతో అభిమానంతో థియోఫిలాస్ గారు చాలా మంచివారు, అయ్యగారు మీరు బస్సు నడపండి మేము అందరం ఎక్కుతామంటే మీరు ఎక్కుతారా? ఆ పోస్ట్కి ఆ వ్యక్తి క్వాలిఫైడ్ కావాలి. సో కాబట్టి ఏదంటే జ్ఞాన వివేకం, ఒక గోత్రం మీద జ్ఞాన వివేకములు కలిగి ఉండాలి. ఏలాలి అంటే ఒక రాజుగా సొలొమోను ఎంపిక చేయబడినప్పుడు దావీదు మహారాజు గారు స్వయంగా అభిషేకించాడు. అందరూ లోబడుతున్నారా, ఏ కొదువలేదు. కానీ అతడు అడిగాడు, ప్రభువా జ్ఞానం లేకపోతే నేను రాజుగా ఏమీ కుదరను, నా జ్ఞానం ఇది. ఇటు చిన్న గోత్రాలకు అధికారులుగా ఉండేవాడికి జ్ఞానం ఉండాలి, అటు అంత సామ్రాజ్యానికి రాజుగా ఉండే సొలొమోనుకు జ్ఞానం ఉండాలి. పాలనకు సర్టెన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో ఆ వ్యక్తి దీనికి తగున ప్రసిద్ధి చెందిన వ్యక్తి అంటే అతని యొక్క క్యారెక్టర్ ఆల్రెడీ బిల్డప్ అయింది. గతకాల చర్యలను పరిగణలోనికి తీసుకోకుండా ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మనము అనలైజ్ చేయలేం.